బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకొన్న అన్ని సమస్యలను కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని మార్గనిర్దేశనం చేశారు. నాలాల్లో పూడికతీత, వీధి దీపాలు, బిల్లుల సమస్యలపై గట్టిగా ప్రశ్నించాలని ఆదేశించినట్లు కార్పొరేటర్లు చెప్పారు. వర్షాకాలానికి 2 నెలల ముందు పూడికతీత చేపట్టాలి. కానీ ఇప్పటిదాకా నాలాల్లో మట్టి తీయడం లేదని బీజేపీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మండిపడ్డారు. నగరం అభివృద్ధి చెంది అపార్ట్మెంట్స్ వచ్చాయి తప్పితే నాలాల పరిమాణం మాత్రం పెరగలేదన్నారు. స్ట్రీట్ లైట్ వేయమని అడిగితే మెటీరియల్ లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలన్నింటిపై కౌన్సిల్లో నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 4 కమిషనర్లు మారారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి దుయ్యబట్టారు. బంగ్లా, రోహింగ్యాలకు నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో అనేక కుంభకోణాలు బయటపడుతున్నాయని, వీటన్నిటినీ కౌన్సిల్ సమావేశంలో ఎండగడతామని హెచ్చరించారు.